71 జనవరి ఎగ్జిబిషన్ చూపిస్తాను తీసుకొచ్చిండు. మీ అమ్మను చూడకుండానే పెళ్లి చేసుకున్నా. భయపడ్డా బాగా, ఏడుపు వచ్చేసింది మా అమ్మాయి ఉంటుందా అని. మీ పెళ్ళి ఎప్పుడైంది డాడీ? 70. డాడీ అంటే మీకు నచ్చదు కదా, నాన్న. నాన్న అనాలి. డాడీ అంటే కోపం వస్తుంది. డాడీ అంటే గాడిద. గాడిదనా? దాని అర్థం చెప్తున్నా. డాడీ అంటే గాడిద, మమ్మీ అంటే డెడ్ బాడీ. డెడ్ బాడీ. అందుకే డాడీ మమ్మీ అనని మీరు ఎప్పుడు మమ్మల్ని నాన్న అమ్మ అనాలి. అనాలి. అమ్మ నీకు కూడా అమ్మ అంటేనే మంచిగా అనిపిస్తుంది కదా, అమ్మనే అనాలి అసలు. అది మా అమ్మ నాన్నలు ఇద్దరికి డాడీ మమ్మీ అంటే అస్సలు ఇష్టం ఉంటుందండి. అందుకే అమ్మ నాన్న అని పిలుస్తాము. నాన్న మీ ఏజ్ ఎంత నాన్న? 80. మాత్రం 67. మొన్న దీపావళికి 67 కంప్లీట్. ఓకే. సో మా అమ్మ నాన్న, అమ్మ పేరేమో పుష్పలత, నాన్న పేరేమో రాఘవరెడ్డి. నా బర్త్డే వచ్చి May 7th, మీ మ్యారేజ్ ఏమో May 8th. నేను ఏమడుగుతుంటా అమ్మ చిన్నప్పుడు నిన్ను? పెళ్లి కాక ముందే పుట్టినా నేను, మీ పెళ్లి కన్నా ముందే పుట్టినా అని అడుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతుంటే కదా, మీ పెళ్లికి నేను ఎందుకు లేను అని అడుగుతుంది. నేను లేను, ఎవ్వరం లేము, మేము లేకుండానే మీరు పెళ్లి చేసుకున్నారా? నువ్వు నాకు ఒక చిన్న ఫోటో చూపిస్తుంటే కదా, దాంట్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న పాపని చూసి ఇది నువ్వే అని చెప్తుంటేవి. అయితే మీ పెళ్లికి ముందే నేను పుట్టినా కదా, మీ పెళ్లికి వచ్చినా కదా అని చెప్తుంటే కదా అమ్మ. అది అదనమాట. అయితే మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందమ్మా? నేను హైదరాబాద్కి పెళ్లి కాకముందే 1965లో హైదరాబాద్కి వచ్చి తర్వాత విజయవాడ వెళ్ళిపోయాను ఎంబడే. విజయవాడలో రష్యన్ ట్రాక్టర్ ట్రైనింగ్, నవభారత్ అగ్రికల్చర్ కమర్షియల్ కార్పొరేషన్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళా వరంగల్ జనగాంలో ఉన్నా 2 ఏళ్ళు. మల్లికార్జునరావు పటేల్ అని ఇది ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్కు, ఆయన ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత కెమికల్ ఎగ్జామినర్ ఆఫీస్ నుంచి లెటర్ పోయింది, ఇట్లా కెమికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి, హెచ్ఎస్సి ఫెయిల్ ఉన్నా సరే అని ఇస్తే నా పేరు వచ్చింది. డాక్టర్ ధర్మారెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు. 1968 ఏప్రిల్ 17th నాడు జాబ్లో ఎంటర్ అయినా. అదే సంవత్సరం 1968 సెప్టెంబర్ 10వ తారీఖు నాడు మా ఫాదరు ఎక్స్పైర్డ్ అయ్యిండు, చనిపోయిన తర్వాత ఇక అదే ధర్మారెడ్డి బావమరిది మా కజిన్ సిస్టర్ను ఇచ్చినాం కాబట్టి ఆయన దగ్గరనే ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటే 1970లో దామోదర్ రెడ్డి ఒలవాపురం అని నా క్లాస్మేటే, చెల్లెలను చేసుకుంటావా అని అడిగిండు. చేసుకుంటా అన్న. నా క్లాస్మేట్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా 1970 May 8th నాడు. కెమికల్ ఎగ్జామినర్ ఆఫీసు పోలీస్ డిపార్ట్మెంట్లో మెర్జ్ అయింది. అప్పుడు నేను మెడికల్ అండ్ హెల్త్కు ఆప్షన్ ఇచ్చుకొని మెడికల్ అండ్ హెల్త్ ఫుడ్ కంట్రోలింగ్ అథారిటీలో జాయిన్ అయ్యి ఉస్మానియా మెట్రిక్ ప్రైవేట్గా ఇచ్చి పాస్ అయినా. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అయినా. తర్వాత టెక్నీషియన్ ట్రైనింగ్ కూడా మా ఆఫీసులోనే ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నా. తర్వాత టెక్నీషియన్ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ప్రమోషను, తర్వాత కెమికల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. నేను 2002 ఫిబ్రవరి ఎండింగ్లో రిటైర్డ్ అయినా. 71 జనవరి ఎగ్జిబిషన్ చూపిస్తాను తీసుకొచ్చిండు హైదరాబాద్కి. అసలు ఏం లేదు, సామాన్ లేదు, ఏం లేదు, ఉట్టిగానే వచ్చేసినాం. హైదరాబాద్కి వచ్చినాక ఊరికాడ ఏడికి వెళ్తుర్రు అంటే మేము ఎగ్జిబిషన్ చూడడానికి పోతున్నాం అని చెప్పిండు.
చెప్పి తీసుకొచ్చినాక అక్కడ వీళ్ళ కొల్లికే రామకృష్ణారెడ్డి అని ఉండే వాళ్ళ ఫ్యామిలీ పక్కన చిన్న రూమ్ తీసుకున్నారు, 2 రూమ్లు. ఎగ్జిబిషన్లో పోయి బెడ్షీట్లు, బజార్కి వెళ్ళి స్టవ్, గిన్నెలు, సామాన్లు తెచ్చుకొని మొదలుపెట్టినాం మా కాపురం. అది ఎన్ని గిన్నెలు తెచ్చుకున్నారు ఫస్ట్? అప్పటికైతే 2 ప్లేట్లు, 2 గ్లాసులు, 2-3 గిన్నెలు అట్లా మొదలైంది మాది. అది మా సంసారం మొదలైంది. ఫస్ట్ ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్. సైదాబాద్ కాలనీలో ఉన్నాం. సైదాబాద్ కాలనీలో చాలా నాకు అస్సలు వంట ఏం రాకపోయేది. వీళ్ళ కొల్లికి భార్యను రోజు అడిగేది అనమాట, నాకు ఈ కూరగాయలు తీసుకున్నా, ఇది ఎట్లా ఉండాలి. నాకు అప్పుడు 14 ఇయర్సే. పెళ్ళైన అసలు ఏం పని వచ్చేది కాదు. ఇక ఆమె బాగా హెల్ప్ చేసింది నాకు. అన్నీ తనని అడిగి నేర్చుకున్నా ఒక్కొక్కటి. అది అట్లా వంట నేర్చుకున్నా. అప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళ అక్క పిల్లలు ఇక అందరు కుటుంబం ఒక్కొక్కరు జాయిన్ అయిపోయిండ్రు, షిఫ్ట్ అయ్యిండ్రు. వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ చెల్లె కొడుకు, అక్క కొడుకు, కొడుకులు 2, చిన్న ఆయన కొడుకులు, మొత్తం ఒక 10 మంది కుటుంబం. అంతమందికి చేసి పెట్టిన, అందరికి స్కూల్కి వాళ్ళనంతా ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం, వాళ్ళకు వండి పెట్టడం, ఇక అదే నా డ్యూటీ. పెళ్ళి అయినాక 6 ఇయర్స్కి మాకు ఈయనకి అమ్మాయి కావాలని ఇష్టం ఉంటుండే. అనుకున్నట్టే అమ్మాయి పుట్టింది. ఇక ఆయనకు ఆనందం చాలా, కూతురే కావాలి. కూతురు అంటే మస్తు ప్రేమ. శుక్రవారం 7th శుక్రవారం మార్నింగ్ 4 o'clockకి పుట్టిండు. లక్ష్మీవారం పుట్టింది, మీ ఇంటికి లక్ష్మి వచ్చింది అని అన్నారు అందరూ. హ్యాపీగా ఫీల్ అయినాం మేము. పాదయాత డాక్టర్ ఒక సిస్టర్ లాగా చూసుకుంది బాగా. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని 4 రోజులైనా ఆమె దగ్గరనే పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఫుడ్, డెలివరీస్ అన్నీ బాగా చేసింది. చాలా బాగా చూసుకున్నది. ఆమెను ఎప్పుడు మర్చిపోము అసలు. అదైతే నేను 2 తమ్ముళ్ళు అక్కడే పెట్టాను కదా. ముగ్గురు అక్కడే ఆమె ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి మనిషిలాగా అన్నీ చూసుకొని డెలివరీస్ అన్నీ చేసి పంపించేసేది. నాకు మంత్లీ చెకప్ కూడా మెడిసిన్స్ అన్నీ ఫ్రీ ఇచ్చేది. అంత బాగా చూసుకున్నారు వాళ్ళు. నాన్న చెప్పండి, మీకు అమ్మ దొరకడం చాలా అదృష్టం కదా మీకు. నేను మీ అమ్మను చూడకుండానే పెళ్లి చేసుకున్నా. అయితే అప్పుడు మా చిన్నాయన రంగారెడ్డి వయసు చూసి నాకు నచ్చిందిరా అంటే నాకు కూడా నచ్చినట్లే అని పెళ్లి చేసుకున్నా. మొత్తం మీద ఆమె వల్ల మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ పుష్పమ్మ, అన్నపూర్ణమ్మ. మేము రామకోటకు పోతే ఎన్నడూ కూడా మాకు ఆకలితో రాలేదు. మా అందరికి ఆశ్రమం ఇచ్చిండ్రు. ఉన్న 2-3 రూములే వాళ్ళు ఓపికతోన చూసుకున్నారని. ఇప్పటికీ కూడా పుష్పమ్మ బాగుందా అని నన్ను అందరు అదే అడుగుతారు. ఎవరు ఇప్పటికీ ఆ రామకోటకు వచ్చిన వాళ్ళందరూ అన్నపూర్ణమ్మ, పుష్పమ్మ బాగుందా తల్లి, ఇంత బెజారు కొనుక్కోకుండా అసలు మేమందరం ఎప్పుడొచ్చేది, ఎప్పుడు తినేది, అసలు బియ్యం ఎట్లకెళ్ళి వచ్చేది, ఆమె ఎట్లా వంట చేసి పెట్టేది, ఇప్పటి వరకు ఎవరు చూడలే అటువంటి తల్లిని. రిలేటివ్సే కాదు, మహబూబ్నగర్ జిల్లా రాజకీయం అంతా రామకోటే. చాలా సహకరించింది. సో అంటే ఇంకా మీ హైదరాబాద్ లో అంతా ఏంటి మీ సంసారం, రాజకీయాలు, ఆఫీసు. ఎంతమంది ఉండ్రి డాడీ మీరు రామకోటకు వచ్చినప్పుడు ఇంట్లో? వీళ్ళ అక్క కొడుకులు 2, చెల్లె కొడుకు ఒక ఆయన ఉన్నారు. తర్వాత వీళ్ళ తమ్ముడు ఇంటర్ చదువుతుండే అప్పుడు, గోపాల్ రెడ్డి అని. ఆయన ఇంటర్ అయిపోయింది. డిగ్రీ చేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ చిన్న తమ్ముడు ధర్మారెడ్డి వచ్చిండు. వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నాకు ఏం తెలియదు వీళ్ళకి ఎట్లా వండి పెట్టాలనో అర్థం కాదు. బాలరెడ్డి అని వీళ్ళ కజిన్ బాలరెడ్డి అని అతను వచ్చిండు. 6-7 మంది పిల్లలు. వాళ్ళకి అందరికి వండి పెట్టడం, బాక్సులు, బట్టలు ఉతకడం, చాలా పని చేసిన. ఇంకొకటి ఏంటంటే రామకోటికి వెళ్ళినాక మాకు సంతానం అయింది.
పాప బాబు వరుసగా అక్కడనే 3 పిల్లలు. మా పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసే ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళని స్కూల్కి తీసుకుపోయి వాళ్ళకు ఫుడ్ ఇంట్లో వంట చేసి పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి స్కూల్కి వెళ్ళే వరకు వండి పెట్టింది మొత్తం తినేసి గిన్నెలు ఖాళీగా పెట్టిపోదురు ఈడ ఆ, రామకోట్ల. మళ్ళీ వచ్చి వండుకునేది, ఇక ఒక్కళ్ళేనాడు వండుకోకుండేది, అట్లా ఉండేదాన్ని. ఇది అన్నమాట మా అమ్మ నాన్న హైదరాబాద్ కి మొట్టమొదట వచ్చినప్పుడు జరిగిన విశేషాలు. మీరు కూడా అందరూ మీ అమ్మ నాన్న ఎలా ఫస్ట్ వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రారంభించారు, ఎట్లా వాళ్ళు అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఎట్లా వాళ్ళు వాళ్ళ లైఫ్ మొత్తం ప్రయాణం చేశారనేది ప్రతి ఒక్కరు ఇట్లా పంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటది కదా అమ్మ నాన్న. మంచిగా అనిపిస్తుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అప్పటివన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎట్లుంది మళ్ళీ అదంతా ఇట్లా కళ్ళ ముందు కదులుతుంది కదా. ఈ ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలనుకున్నాం మేము. అయితే మా అమ్మాయికి బాగా సివ్వరిగా మోషన్స్ వామిటింగ్స్ అట్లా అయ్యి కొమ్మలకి వెళ్ళిపోయింది. సమ్మర్ కదా, బాగా మ్యారేజీలు తిరిగినాం. ఆ ఎండ వడగొట్టేసింది, నాకు తెలియదు, అంత చిన్న ఏసీ కదా, భయపడ్డా బాగా. ఏడుపు వచ్చేసింది. మా అమ్మాయి ఉంటుందా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ పారిజాత డాక్టర్ గారు బాగా హెల్ప్ చేసిండ్రు మాకు. అది